హలో ఫ్రెండ్స్. మన 'రవితేజ' అన్న గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే గదా! అతను ఓన్ టాలెంట్ ద్వారా ఇంతవరకు వచ్చాడనమాట. అది వేరే విషయం అనుకోండి. నిజంగా అంటే వేరే విషయం అని కాదు గానీ, మన 'రవితేజ' అన్న లాంటి పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలం అన్న లోపటి నుంచి వస్తుందనమాట. మనకు మనమే మోటివేట్ చేసుకోవాలనమాట. మరి ఈరోజు 'రవితేజ' అన్న అంత స్థాయిలో ఉన్నాడంటే అతనికి అతను మోటివేట్ చేసుకున్నాడు గనుకే ఆ స్థాయిలో ఉన్నాడు అనడంలోనైతే ఎటువంటి సందేహం లేదనమాట. సో, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం అనమాట. అంటే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే మనకి గూడా ఇప్పుడు మనం ఏదైనా అనుకుంటే మనకు మనమే మోటివేట్ చేసుకొని నువ్వు అది అవ్వగలవు అనే విధంగా అయితే మనకు మనమే మోటివేట్ చేసుకోవాలన్నమాట. పక్కోడొచ్చి ఎందుకు నీ ఫ్రెండ్ కూడా నీ దగ్గరికి వచ్చి "రేయ్! నువ్వు అలాంటి స్థితికి వెళ్ళరా నీ ఎనకాతలే ఉంటారు" అనైతే ఒక్క మాట కూడా చెప్పడు తెలుసా? అంటే నువ్వు ఒక ఉన్నత స్థితికి వెళ్ళరా నీ ఎనకాతల నేను ఉంటానని మాట అనడు. అది ఈ రోజుల్లో ఉన్న ఫ్రెండ్స్. అంటే మనకు మనమే మోటివేట్ చేసుకోవాలన్నమాట. ఎవడో వచ్చి మనకు హెల్ప్ చేయడన్నమాట. అర్థమైందా? ఇక అసలు విషయంకి వెళ్ళిపోదాం. మన 'రవితేజ' అన్న 'మహాజాత్ర' మూవీ తెలుసు కదా! ఇది మేలోనే అయితే మన ముందుకైతే రాబోతుందనమాట. కాకపోతే ఎందుకు ఇంత టైం పట్టింది అంటే మన 'రవితేజ'కి కొద్దిగా ఇంజ్యూరీ అయితే కావడం అయితే జరిగింది. అందుకు కారణం వల్ల ఇంత టైం అయితే అవ్వడం అయితే జరిగిందనమాట. ఇంకొక విషయం ఉంది. అంటే 'రవితేజ'కి ఇప్పటి వరకు తీసుకొచ్చిన మూవీస్ గతంలో చూసుకున్నట్లయితే, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా ఫ్లాప్‌లయితే ఎదుర్కొంటున్నాడు. మరి ఈ మూవీ అయినా సరే గట్టెక్కిస్తుందా అంటే ఖచ్చితంగా సరే గట్టెక్కిస్తుంది అనైతే వినిపిస్తుందనమాట. ఎందుకంటే 'మహాజాతర' అంటే గతంలోనే మన వింటేజ్ 'రవితేజ'నైతే చూడబోతున్నాం అనే విధంగా అయితే ఆ మూవీలోనైతే ఉండబోతుందంట. మరి ఖచ్చితంగా సరే మరి ఇది ఎంతవరకు నిజం ఒకసారి చూడవలసిందనమాట. మరి 'రవితేజ' అన్న అప్‌కమింగ్ మూవీస్ ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయనైతే మనకైతే వినిపిస్తుందనమాట. 'మ్యాడ్' డైరెక్టర్ ఉన్నాడు కదా! అతనైతే మూవీ స్టోరీ అయితే చెప్పడం అయితే జరిగింది మన 'రవి' అన్నకి. సో, ఆల్రెడీ 'మ్యాడ్' ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. సో, 'మ్యాడ్' సీక్వెల్ గూడా మన ముందుకైతే తొందరలోనైతే రాబోతుందనమాట. దీని మీద కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఫస్ట్ పార్ట్ ఇది హిట్ అయితే ఆల్‌మోస్ట్ సెకండ్ పార్ట్ మీద కూడా ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి గనక అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటున్నారు. సో, ఇప్పుడు ఒక లైన్ అయితే చెప్పారంట. మన 'అల్లు అర్జున్‌కి' ఒక స్టోరీ లైన్ అయితే చెప్పాడు మన 'అల్లు అర్జున్' అంటున్నాను. ఏంటి మన 'రవితేజ' అన్నకి మన 'మ్యాడ్' డైరెక్టర్ అయితే ఒక స్టోరీ అయితే చెప్పడం అయితే జరిగిందంట. నిజంగా ఇదైతే ఫుల్ కామెడీ అంట. నిజం చెప్పాలంటే ఫుల్ కామెడీ ఉంటదంట ఈ స్టోరీ మొత్తాన్ని గూడా. అంటే ఈ విధంగా ఉంటుందని మనకైతే తెలుస్తున్న న్యూస్ అనమాట. నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. సో, మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మన 'మ్యాడ్' డైరెక్టర్ అదే విధంగా అతని పేరైతే అతని పేరు నాకు పెద్దగా తెలీదు. అందుకే చెప్పలేకపోతున్నాననమాట. సో, 'మ్యాడ్' డైరెక్టర్ ఉన్నాడు గదా! అతను అదే విధంగా మన 'రవితేజ' అన్నకి మధ్యలో ఒక మూవీ అయితే రాబోతుందనమాట. సో, మరి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనుకుంటున్నారా? ఇది ఇంకా అఫీషియల్ అయితే కాలేదు. ఇది తొందరలోనే అఫీషియల్ అవుతుందనైతే మనకు వినిపిస్తున్న టాక్ అనమాట. నిజంగా ఎందుకంటే ఇప్పుడు నాకు తెలీదని చెప్పేసాను. డైరెక్ట్‌గా మొహం మీద చెప్పేసాను కదా! చాలా మందంటారు తెలుసుకొని చెప్పాలి కదరా! అంటారు. ఒక్కటి అర్థం చేసుకోండి. నేనింకా తెలీదంటే తెలీదనే చెప్పాను. కొంతమందుంటారు తెలియకపోయినా సరే దాన్ని ఏదో ఒకలాగా అల్లి ఏదో ఒకలా చేసేస్తారనమాట. అదంతా కొట్టకుండా నేను డైరెక్ట్‌గా పాయింట్‌కైతే వచ్చేసాననమాట. 2 రకాలుంటది. తెలుసుకొని చెప్పాలి. అని చెప్తారు కొంతమంది. కానీ నేను డైరెక్ట్‌గా మీ ముందు చెప్పేస్తున్నాను కదా! నాకు తెలీదు. అందుకే చెప్పలేదు. సో, క్లియర్ కదా! సో, మీరు గనుక ఈ అప్‌డేట్ నచ్చినట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ.